వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో జరిగిన సిపిఐ సమీక్ష సమావేశానికి మడకశిర, హిందూపురం, పెనుగొండ ప్రాంతాల సిపిఐ నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాసి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సన్నద్ధమవుతోందని ఆరోపించారు. దేశంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాల వారు భారతీయులేనని, అయితే వీరిని విడగొట్టి వీరి కులాల మధ్య కక్షలు రగిలించడానికి ప్రయత్నం చేస్తోంది బీజేపీపై విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ దేశం మొత్తం అధికారం సుస్థిరత చేసుకోవడానికి లిమిటేషన్ పేరుతో జనాభా ప్రతిపాదనగా పార్లమెంట్ స్థానాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. లిమిటేషన్ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ పాటించరని, దీంతో ఆ రాష్ట్రాలు నష్టపోతుందన్నారు. ఇక ఉత్తరాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ ఏమాత్రం అమలు చేయకపోవడంతో డిలిమినేషన్ ద్వారా ఆ రాష్ట్రాలు బాగుపడుతున్నాయన్నారు. డెలిమినేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేస్తే రాష్ట్రం నుండి ఏ ఒక్కరు కూడా పోలేదంటూ కేంద్రానికి మద్దతు ఇచ్చినట్లే కదా అని ఆయన ప్రశ్నించారు. మార్చి 23 షహీద్ భగత్ సింగ్ వర్ధంతి రోజున ప్రారంభించి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో బృహత్తర ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో ప్రధానంగా ఈ దేశ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజల్ని సమాయత్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల మన రాజ్యాంగానికి పెను ప్రమాదం సంభవిస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ స్వాతంత్ర పోరాటం అన్నా, స్వాతంత్ర సమరయోధులన్నా, మహాత్మా గాంధీ అన్నా, అంబేద్కర్ అన్నా ఏమాత్రం కూడా వీరి గౌరవం లేదు. అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతి ఆధారంగా ఒక రాజ్యాంగాన్ని తేవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా వారు పావులు కలుగుతూ ఉన్నారు. రెండవది ఏమంటే ఇవాళ తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి డీలిమిటేషన్ పేరుతో ఉత్తరాది రాష్ట్రాలలో పార్లమెంటు సీట్లు పెంచుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనాభా ప్రాతిపదిక పైన డీలిమిటేషన్ చేస్తే మనము కుటుంబ నియంత్రణ మన రాష్ట్రంలో అమలు, మన రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అమలు చేశాము కాబట్టి ఇక్కడ జనాభా నియంత్రణలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు ప్రభుత్వ స్కీము కుటుంబ నియంత్రణ ఏమాత్రం కూడా ఖాతరు చేయలేదు, అమలు చేయలేదు. కాబట్టి ఏమంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో, హిందీ రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గే అవకాశం ఉంది. దీనిపైన ఇటీవలనే మొన్ననే చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. దురదృష్టం ఏమంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులు ఎవరు కూడా హాజరుతారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా హాజరు కాలేదు. చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు కూడా కదులుతూ ఉన్నాయి, కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఒక్క మాట కూడా మాట్లాడి భయభక్తులు కలిగినటువంటి పిరికి పందలందరూ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. మీరెవరు మాట్లాడరు. పోనీ దీనివల్ల రాష్ట్రానికి మేలామే అని చెప్పండి. పవన్ కళ్యాణ్ అటు ఇటు ఏమాత్రం తెలుసుకోకుండా మాట్లాడతాడు. ఆయన గతంలో సనాతనవాదం అని మాట్లాడినాడు, ఇప్పుడేమో నాకు తెలిసినంత వరకు తగ్గవు అంటాడు. ఎందుకు తగ్గవయ్యా? జనాభా ప్రాతిపదిక పైన సీట్లు కేటాయిస్తే ఆటోమేటిక్గా సీట్లు మనకి రావు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగిపోతాయి. ఇది మామూలు చిన్న పిల్లవానికి కూడా తెలుసు. కాబట్టి ఏమంటే పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి. ఆయన అధికారానికి రాకముందు ప్రశ్నించేందుకోసమే పార్టీ పెట్టాను అన్నాను. నువ్వు అధికారం వచ్చిన తర్వాత ప్రశ్నించడం మానుకున్నావు. మోడీ గారు ఏమంటే దానికి ఇదే అంటావు, వాళ్ళ ఎజెండా మోస్తానంటావు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదన్నా భారతదేశ రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడు, అన్ని విషయాలు తెలిసినవాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఉండడం సమంజసం కాదు. ఆయన స్టేచర్కు తగదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే డీలిమిటేషన్ పైన స్పందించాలని చెప్పి కూడా నేను కోరుతాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇప్పుడు అధికారం కూడా లేదు, మీకు పోయేది ఏమీ లేదు, ఇప్పుడైనా మీరు మాట్లాడి మనకు జరుగుతున్న అన్యాయం పైన నోరు విప్పమని నేను కోరుతాను. సార్, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అరకొర అమలు చేస్తున్నారు కదా, దానిపైన మీ స్పందన ఏం సార్? ఇవాళ కూటమి ప్రభుత్వము అవిలీవుగానే వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చింది. ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీగా ఉంది అని అంటా ఉన్నారు. ఖజానా ఖాళీగా ఉందనే విషయం మీకు ఏనాడో తెలుసు. అప్పుల పాలైంది, శ్రీలంక అవుతా ఉందని ప్రచారం చేశారు. మేము కూడా ఆ రోజు చెప్పాము అప్పుల పాలైందని. మరి మీరేమో అలీవుగానే వాగ్దానాలు చేసి ఇప్పుడు అధికారానికి వచ్చారు. పైగా ఇవాళ నాకు చాలా ఆశ్చర్యం ఏమంటే, మాది డబుల్ ఇంజిన్ సర్కారు, మాకు బ్రహ్మాండంగా ఉంది, రాష్ట్రం అభివృద్ధి చేస్తామని ఒక పక్క రంకెలేస్తారు. ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చేమో 3 లక్షల కోట్లు ఇచ్చాము, 7 నెలల్లోనే, 9 నెలలు కాదు, 7 మాసాల కాలంలోనే 3 లక్షల కోట్లు ఇచ్చామని ఆయన చెప్పాడు. మరి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం వారు చేస్తే నువ్వు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలే, రైతులకి అన్నదాత అది ఇవ్వలే 20,000, ఆడవాళ్ళకి బస్సు ఇవ్వలే, ఏమి ఇవ్వలేకపోతా ఉన్నావు, ప్రధానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నావు. మరి 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు? అమిత్ షా అబద్ధం చెప్పాడా, లేకపోతే మీరు దాచిపెట్టారా? అదైనా చెప్పండి, ఇదైనా చెప్పండి. అమిత్ షా అబద్ధం చెప్పింటే అబద్ధం చెప్పాడని చెప్పాలి. లేదు, ఆయన ఇచ్చిపోయింది, ఇచ్చామయ్యా మేము దాచిపెట్టుకున్నాం, ఇక రేపటి నుంచి ఖర్చు పెడతామని చెప్పండి. తప్పేంలే, మేమేం మిమ్మల్ని తప్పు పట్టడంలే, ఇవ్వలేదని కూడా మేము అనడంలే. ఇచ్చినాడని ఆయన అన్నాడు, మీరు ఇద్దరే పక్కనే ఉన్నారు, మీరేం మాట్లాడరు. ఎప్పుడు ఇచ్చినారు సార్ అని మీరు అడగాలి కదా, మీరేమీ అడగలే. కాబట్టి ఏమంటే ఇవాళ అవాస్తవాలు ప్రచారం చేసుకొని డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో డంబాలు కొట్టుకుంటా ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప మీరు వాగ్దానాలు అమలు చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, తక్షణమే ఇవాళ మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలుకు పూనుకోవాలి. ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రత్యేకించి రైతాంగానికి ఇవ్వాల్సిన ఆ 20,000 రూపాయలు ఇవ్వండి. అది మీరు ఇచ్చిన వాగ్దానమే, అది చేయండి. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమని చెప్పి కూడా కోరుతాం.